ఏంటండి ఇది? వదలండి. హలో మేడం, పట్టుకుంది నేను కాదు, కబోర్డుకున్న మేకు నిన్ను పట్టుకుంది. బాను, బాను, అన్నయ్య వదిన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది కదా. అవును చాందని, బాను జీవితంలో ఎన్నో రోజులకి నిజమైన సంతోషం వచ్చింది. వాళ్ల మధ్య ఉన్న ఎడబాటు తగ్గిపోయింది. వాళ్ళిద్దరి సంతోషం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కార్తీక్, మనం బయటికి వెళ్ళాలి. ఈ టైంలో ఎక్కడికండి? నాకు కార్తీక్కి కామన్ ఫ్రెండ్ యుఎస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతుంది. 2 అవర్స్లో ఫ్లైట్ ఉంది. ఎయిర్పోర్ట్కి రమ్మని నాతో చెప్పింది. కార్తీక్ కూడా వస్తే బాగుంటుంది. అందుకే ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఎవరు నీలిమా? నీకు పింకీ తెలుసు కదా, తనే ఈరోజు యుఎస్ వెళ్తుంది. మనిద్దరం కలిసి సెండ్ ఆఫ్ ఇస్తే బాగుంటుంది. మీ ఫ్రెండ్ అంటుంది కదా, వెళ్ళిరండి. భాను, మీ ఇద్దరిని దూరం చేయటానికే నేను ఈ నాటకం ఆడుతున్నాను. దాన్ని అమాయకంగా నమ్మేశావు నువ్వు. ఇలాగే మీ ఇద్దరిని విడదీస్తాను. రా కార్తీక్. ఏవే, ఈ టైంలో వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎయిర్పోర్ట్కి బామ్మ. ఎందుకు నీలిమా? అదే ఆంటీ, మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తను అమెరికాకి తిరిగి వెళ్ళిపోతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా, అందుకే తీసుకెళ్తున్నాను. ఎన్ని అవర్స్లోనే తిరిగి వచ్చేస్తాం. అవసరం లేదు. కార్తీక్ ఎక్కడికి రాడు. నీకంతగా వెళ్ళాలనిపిస్తే నువ్వెళ్ళు. అదేంటంటీ, తను మా ఇద్దరికి మంచి ఫ్రెండ్. మేమిద్దరం వెళ్తే బాగుంటుంది కదా. ఇందులో మీకెందుకు అభ్యంతరమో నాకేం అర్థం కావడం లేదు. చూడు నీలిమా, కార్తీక్ నీలాగా ఒంటరివాడు కాదు. తనకి పెళ్ళయింది, భార్య ఇంట్లోనే ఉంది. ఇలా రాత్రిపూట బయటికి వెళ్ళటం మంచిది కాదు. అదే కాకుండా ఆ అమ్మాయికి కార్తీక్ ని చూడాలనుంటే ఇక్కడికొచ్చినప్పుడే కలిసుండేది కదా. కావాలంటే ఒక 2 రోజులు ఉండేలేదు కదా. ఇప్పుడు తన కోసం కార్తీక్ వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అది కాదమ్మా నీలిమా. చూడు కార్తీక్, స్నేహం మంచిదే కాదు అని చెప్పి నేనన్ను. కానీ స్నేహం కన్నా భార్య గొప్పది. తననలా ఒంటరిగా వదలడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. లోపలికెళ్ళు. ఆంటీ, ఎప్పుడు లేనిది ఎలా మాట్లాడుతున్నారు? ఏమిటే నువ్వు మాట్లాడేది? నీకు బుద్ధి లేకుండా వాడిని సమయంలో బయటికి తీసుకెళ్తున్నావు. కానీ మాకు బుద్ధి ఉంది కదా, అందుకే వద్దని చెప్తున్నావు. వాడింట్లో ఉండాలని ఊరిమేళ చెప్తుంటే తీసుకెళ్లాలని నువ్వెందుకు తాపత్రయపడుతున్నావు? చూడు నీలిమా, ఈ ఇంట్లో అన్ని పద్ధతిగా ఉండాలి. అవే పద్ధతులు నువ్వు కూడా పాటించాలి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకో. అది కదండి, ఊరిమేళ చెప్పింది కదా, ఇంకేం మాట్లాడకు. ఏవే బాను, వాడు వెళ్తానంటే పంపించేయడమేనా? నోరు మూసుకుని ఇద్దరు లోపలికి వెళ్ళండి. అమ్మమ్మ మాట వేరు, నా మాట వేరు కాదు భాను. అమ్మమ్మ చెప్పిందిగా, మీరు లోపలికి వెళ్ళండి.
అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. నేను ఎంతో ప్లాన్ చేసి వెళ్తే మొత్తం ఫ్లాప్ అయింది. అసలు ఆంటీ భానుని ఇంతలా సపోర్ట్ చేయడం ఏంటి? కలలో కూడా ఊహించలేకపోతున్నాను. ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళిద్దరిని దూరం చేయాలని నేను ఎంతో ప్రయత్నిస్తుంటే నా ప్రయత్నానికి అందరూ అడ్డుపడుతున్నారు. ఇప్పుడేం చేయాలి? ఏంటి నీలిమా, కోపం వచ్చిందా? నాకెందుకు కోపం వస్తుందండి? ఇది మీ ఇల్లు, వాళ్ళు మీ పిల్లలు. నిర్ణయం మీది. మీకు నచ్చిందే చేయాలి కదా. మీ నిర్ణయం మీరు చెప్పారు. దాంట్లో నాకెందుకు కోపం ఉంటుంది? నీ మాటలే అర్థమవుతున్నాయి నీకు కోపం వచ్చింది అని. చూడు నీలిమా, కొన్ని విషయాలనేవి మనకి నచ్చకపోయినా అవి జరిగి తీరుతాయి. వాటిని రిసీవ్ చేసుకున్నప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నేనెందుకు ఆపాననే విషయం నీకు అర్థమయ్యే ఉంటుందిగా? బాగా అర్థమైందా ఆంటీ? మీరన్న దాంట్లో కూడా నిజమే ఉందని. నేను కూడా ఇప్పుడు గదిలోకి వచ్చాక ఆలోచిస్తున్నాను. కొడుకు కోడలు హ్యాపీగా ఉండాలని మీరు కోరుకున్నారు. ఫ్రెండ్ యుఎస్ వెళ్తుంది కదా, తనకి హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇద్దామని నేను అనుకున్నాను. ఇద్దరి ఊహ మంచిదే, కానీ మీ మాట ఇంకా మంచిదని ఇప్పుడే నాకు అర్థమైంది. చూడు నీలిమా, భాను కార్తీక్ ఇప్పుడెంతో సంతోషంగా ఉన్నారు. నువ్వు కూడా చూస్తున్నావు కదా. వాళ్ళలా ఉండటం అనేది నీకు కూడా ఆనందమేగా? లేనట్టుగా నేనేమైనా ప్రవర్తించానా ఆంటీ? మన మనసులో ఏమున్నా బయటికి ఇంకోలా నటించినా మన కళ్ళు నిజం చెప్పేస్తాయి. కళ్ళను చదివే వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది. నా పిల్లల సంతోషం ఏ చిన్న కారణం వల్ల కూడా దూరం కాకూడదు. కార్తీక్, భాను ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎవరి వల్ల కూడా రాకూడదు. మరీ ముఖ్యంగా నీ వల్ల. అది కదండి. నాకన్నీ తెలుసు నీలిమా, అందుకే చెప్తున్నాను, వాళ్ళిద్దరినీ అలాగే ఉండని. వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఆపేసే. ఇది నువ్వు వార్నింగ్ అని అనుకున్నా నాకెటువంటి నష్టం లేదు. కానీ ఇది నా ఫైనల్ డెసిషన్.